అందరికీ నమస్కారం. మీ అందరికీ నేను తెలుసు. నా పేరు కోరాడు శ్రీనివాసరావు. నేను ఒక సామాన్యుడిని, ఉత్తరాంధ్ర విప్లవ రైటర్ని, సోషల్ మీడియా దమ్మున్న జర్నలిస్ట్ని. నేను ఎప్పటి నుండో శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి పెద్దపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాల, ఈ హాస్టల్లో జరుగుతున్న అవినీతి, దోపిడీ, దొంగతనంపై నేను ఎన్నో ఆడియోలు పెట్టాను, వీడియోలు పెట్టాను, అక్కడ సాక్ష్యాధారాలతో బయట పెట్టాను. అయినా సరే ఈ జిల్లాలో ఉన్న కలెక్టర్ వల్ల స్పందన లేదు, ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకర్ వల్ల ఫలితం లేదు, ఈ జిల్లాలో ఒకడు సెంట్రల్ మినిస్టర్, ఇంకోటి స్టేట్ మినిస్టర్, వీళ్ళ వల్ల ఫలితం లేదు. ఎందుకు ఫలితం లేదంటారా? వీళ్ళు అసలైన అవినీతి దొంగలు కనుక వీళ్ళ వల్ల ఫలితం ఉండదు. పోనీ ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ గారికైనా ఆ ఇంకిత జ్ఞానం ఉండాలా? ఆయనకి ఎన్నోసార్లు కంప్లైంట్ చేశాను, పట్టించుకోవడం మానేశాడు. ఎంతసేపు ఈ అవినీతి రాజకీయ దొంగల చుట్టూ తిరగడం తప్ప ప్రజా సమస్యలపై ఫోకస్ పెట్టరు. ఎక్కడ అవినీతి జరుగుతుందో దానిపై మనం కంప్లైంట్ చేసినా కంప్లైంట్ తీసుకోరు, దానిపై స్పందించరు, స్పందన లేదు. మరి ఇటువంటి ఇలా అవినీతి జరుగుతున్నప్పుడు ఈ కలెక్టర్ మాకొద్దు, అక్కడ మేము ప్రశ్నించినందుకు మాపై అటాక్ చేస్తున్నారు అని అన్నప్పుడు పోలీసుల్లో కూడా స్పందన లేదు. కనుక ఈ కలెక్టర్ మాకొద్దు, ఈ ఎస్పీ మాకొద్దు, సరైన కలెక్టరు మా జిల్లాలో దింపండి, సరైన ఎస్పీని మా జిల్లాలో దింపండి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, అవినీతిని అణిచేస్తున్న, అవినీతిని పాతేస్తున్న, అవినీతిని మా ఒకటి వేలతో పీకేస్తున్నారే. మరి ఇంత జరుగుతున్నా ఎక్కడ సార్ పీకేశారు మీరు? అరే హాస్టల్లో చదివేది ఎవరు సార్? పేద పిల్లలు సార్. వాళ్ళు తింటున్నా, వాళ్ళ నోటి దగ్గర అన్నాన్ని కూడా తీసుకుపోతున్నా, వండినవి వండనివి, పచ్చివి, కందిపప్పు ప్యాకెట్లు, మినపగుడ్లు, నూనె ప్యాకెట్లు, కారం వగైరా 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 హాస్టల్కి పిల్లలకు వచ్చిన ప్రతి ఆహార ఐటమ్స్, స్నాక్స్తో సహా అందులో పనిచేస్తున్నటువంటి 7 వంట బ్యాచ్, అందులో మెయిన్ సూత్రధారి, పాత్రధారి, హెడ్ కుక్గా పనిచేస్తున్నటువంటి నాగమణి, మనమ్మ అంటారు. వీళ్ళు చేస్తున్న దొంగతనాన్ని ఒక దళిత బిడ్డ ఆమె నాకు తెలుసు కనుక అక్కడ జరుగుతున్న అవినీతిని, దోపిడీని, ఆ దొంగతనాన్ని మాకు చెప్పేస్తుందని మెయిన్ అక్కడి నుండి మాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది. నీ ఒక్కదానికి వచ్చింది, స్టేట్లో ఇంకెవరికి జరగలేదు, నీ ఒక్కదానికి వచ్చిందమ్మా, నువ్వు ఎక్కడుంటే ఈ అవినీతి, దోపిడీ, దొంగతనం కోరాడు శ్రీనివాసరావు గారికి తెలియపరుస్తున్నావు. నీలాంటి నిజాయితీ పరురాలకి మా హాస్టల్లో చోటు లేదమ్మా, మా హాస్టల్లో అవినీతి పరులకి, దొంగలకి, దోపిడీదారులకు మాత్రమే చోటు ఉంటుందని ఇక్కడ పనిచేస్తున్నటువంటి అప్పుడు డీసీఓ నాయకు, అందులో పనిచేస్తున్నటువంటి సూపరింటెండెంట్, ఆ బ్రోకర్ గాడు ఎవడంటే రమణయ్య, సూపరింటెండెంట్గా పనిచేస్తున్న రమణయ్య, ఈ బ్రోకర్ గాడు, అక్కడ పనిచేస్తున్న ప్రిన్సిపాల్, వీళ్ళంతా ఏకమై ఒక దళిత బిడ్డని హీనంగా చూసి, మానసికంగా హింసించి, క్యాస్ట్ పేరు పెట్టి దూషించి ఆమెను పెద్దపాడు హాస్టల్ నుండి హెచ్ఆర్ హాస్టల్కి ట్రాన్స్ఫర్ చేయించారు. అక్కడ జరుగుతున్న అవినీతి, దోపిడీ, దొంగతనం అవి చూసి మాకు చెప్తుందని ఆమె అంటే నిజాయితీ పనులకు చోటు లేదా? ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వం అధికారంలో ఉంది కదా, మీకు ప్రశ్నిస్తున్నా, నిజాయితీ పనులకు చోటు లేదా? దొంగలకు చోటు ఇస్తారా? మరి దొంగలకు చోటిచ్చే మీ ప్రభుత్వాన్ని మిమ్మల్ని ఏమనాలి? అవినీతి దొంగలే అనాలా లేదా? ఒక సామాన్యుడిగా ప్రశ్నిస్తున్నాను. ఏం చేస్తారు? తప్పుడు కేసులు పెడతారు ప్రశ్నించినందుకు. పెట్టండి, చావడానికని సిద్ధపడతాం. ఎందుకంటే మేము అన్న భగత్ సింగ్ ఆశయాలు కలవాలం. అన్న భగత్ సింగ్ ఆశయాలు కల మేము ప్రజల కోసం, దేశం కోసం ప్రాణాలను ఇస్తాం. ఇంతవరకు హాస్టల్లో జరుగుతున్న అవినీతిని మీరు అణచివేయలేకపోతున్నారే. మొన్న గొండు శంకరికలకి చెప్తే వెళ్ళాడు, తూతూ మంత్రంగా ఇచ్చేసాడు. తర్వాత మళ్ళీ వెళ్తే మేము చూసి పట్టుకోవడానికి వెళ్తే ఈ గొండు శంకరు అక్కడ చూసాడు. ఏమన్నాడంటే మేము అడిగిన తర్వాత, అన్న చూశానన్నా, ఒక్కొక్కరి మేడలో కడ్డీలు లాంటి గొలుసులు ఉన్నాయి, మరి వాళ్ళంత దొంగతనం, దోపిడీ, అవినీతి చేయకపోతే అంత గొలుసులు ఉంటాయి అని ఆ గొండు శంకర్ సాక్షాత్ శ్రీకాకుళం నియోజకవర్గం ఎమ్మెల్యే గొండు శంకరే అన్నాడు. అక్కడ జరుగుతుందన్నా, ఏదో తప్పు జరుగుతుందన్న ఆయన నోటంటే అన్నాడు. కాదంటారా? దేవుడి మీద ఒట్టే చెప్పమనండి, ఆడ పిల్లల మీద ఒట్టే చెప్పమనండి, ఆ పెద్దపాడు అప్పన్నం గుడి మీద ఒట్టే చెప్పమనండి, ఆయన నోటితో ఆయన అన్నాడు. అక్కడ మాత్రం దొంగతనం జరుగుతుందన్నా నా నోటితో నేను చెప్తే, నా కళ్ళతో చూసినాను ఆయనే అన్నాడు, సాక్షాత్ ఎమ్మెల్యే ఆ గొండు శంకరే. మళ్ళీ మొన్న మేము వెళ్తే అక్కడ కొంతమంది చెప్పారు,
మీ అంట మేము ఉంటాం. ఆ కోరాడు శ్రీనివాసరావు ఎన్ని పెట్టుకొని మేమున్నామని గొండి శంకర్ ఇంకా ప్రోత్సహిస్తున్నాడట. ఆ కింజరాపు అచ్చినాడు, రామ్మోహన్ నాయుడు ఇంకా ప్రోత్సహిస్తున్నారట. మీకు ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళండి, మేము ఎలా దొంగలు మీరు మాలాగే తీసుకెళ్ళండి ప్రోత్సహిస్తున్నారట ఈ దొంగలు. ఆ దొంగల్ని వాళ్ళు కూడా మేము వెళ్ళినా మాకు భయపడకుండా వాళ్ళ భర్తలతో సెక్యూరిటీగా ఉంచి కాపలా ఉండి మొన్న నిన్న ఈరోజు కూడా మూటలతో తీసుకెళ్తున్నారు సరుకులు. ఒక్కొక్కదాయి రోజుకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు సరుకులు తీసుకెళ్తుందండి. వాళ్ళు ఏమైనా మార్కెట్కి వెళ్తారు, ఆ బ్యాగులు ఏంటండి, ఆ బ్యాగుల నిండా సరుకులు ఏంటండి, ఆ బ్యాగుల నిండా సరుకులు ఏంటి? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అక్కడ సెక్యూరిటీ కరెక్ట్గా లేదండి. సెక్యూరిటీ వేస్ట్ అండి, సెక్యూరిటీ మొత్తం వేస్ట్. ఆ వంట బ్యాచ్ మొత్తంకి సెక్యూరిటీ బయటకు వచ్చి అటు ఇటు చూసి మేము చూసాం ఎన్నోసార్లు. అమ్మ ఎవరు లేరు, మీరు వెళ్ళండమ్మని సరుకులు పట్టుకుని వెళ్ళండమ్మని ఆల్ ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళు సెక్యూరిటీ లేకపోతే బ్రోకరేజం చేస్తున్నారా వాళ్ళు? ఏంటి ఇది అసలు? అరే పిల్లలకు వచ్చిన ఆహారాన్ని కూడా వాళ్ళ కడుపు కొట్టి తీసుకుపోతున్నారే, ఎంత నీచుడురా మీరు. ఆ వంట బ్యాచ్ మొత్తం నేను వాళ్ళ పనిలో నుండి తీసేమని చెప్పలే. ఈ పెద్దపాడు హాస్టల్ నుండి వేరే హాస్టల్కి ఆ బ్యాచ్ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. సెక్యూరిటీని కూడా అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ మొత్తం ట్రాన్స్ఫర్ చేయండి. వేరే హాస్టల్ అందరూ కూడా వేరే హాస్టల్కి తప్ప ఒక హాస్టల్కి మళ్ళీ చేయకండి. మళ్ళీ ఒక హాస్టల్కి చేస్తే యథాస్వేచ్ఛగా స్టార్ట్ అవుద్ది. అందరికి వేరే హాస్టల్కి చేయండి. అప్పుడు మాత్రం అవినీతి అక్కడ జరుగుతున్న దోపిడీ దొంగతనం అవినీతి అరికట్టగలం. వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయకపోతే మాత్రం ఇలాగే ప్రతిరోజు వెళ్తున్నాయండి, డైలీ వెళ్తున్నాయి. సాక్ష్యాధారాలతో వీడియోతో సహా పెట్టాను. మీకు అంత అనుమానం ఉంటే ఒక్కసారి సీసీకి 4-5 నెలలు బట్టి సీసీ కెమెరాలు చెక్ చేయండి. నేనేమైనా తప్పుకుంటే నాపై తప్పుడు కేసు పెట్టండి. నేను అన్నందుకు నేను అన్నిటికీ ఛాలెంజ్ చేస్తున్నా. నేను నిజాలు మాత్రం మాట్లాడతాను, వాస్తవాలు మాత్రమే బయట పెడతాను. ఉన్నది ఉన్నట్లు మాట్లాడతాను, ఉన్నట్లు మాత్రమే మాట్లాడతాను. అర్థమైందా? దమ్మున్న జర్నలిస్ట్ నేను. నిజాలు తెలియపరుస్తాను. సమాజం కోసం, ప్రజల కోసం, దేశం కోసం పాటుపడే దమ్మున్న జర్నలిస్ట్ని అన్న భగత్ సింగ్ ఆశయాలు కల నాలాంటి వాడిని పెడుతున్నాను. ప్రభుత్వం స్పందించట్లేదు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇకనైనా హాస్టల్పై దృష్టి పెడతారో లేదో చూస్తాం. అక్కడ ఇప్పుడు పనిచేస్తున్న డీసీఓ గ్రేస్, ఆమె కూడా సిన్సియారిటీ లేదు. ఆమె కూడా వాళ్ళగా అవినీతి అయిపోతుంది. ఆ ప్రిన్సిపల్ వార్డుని A to Z హాస్టల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరు ఆ మూలకుంది, ఆ మూల ఎవరు ఉండరు, ఆ తోటలో ఉన్నట్టు ఉంది హాస్టల్. ఇష్టమైన సరుకులు తీసుకెళ్ళిపోతున్నారు. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు ఇదే డ్యూటీ. ఈరోజు 6వ తేదీ సెప్టెంబర్ 6, ఈరోజు కూడా మూటలు వెళ్ళాయి. మరి సెప్టెంబర్ 6, 2025 సంవత్సరం ఇది. ప్రతిరోజు ఇలాగే జరుగుతుంది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ జరుగుతున్న అవినీతిని అరికడతారా లేదో వీడియో రూపంలో ఇప్పుడు పెట్టాను. ఇంతకుముందు ఆడియోలు ఎన్నో పెట్టాను. నేను దీనిపై పోరాటం చేసినందుకు అప్పట్లో వైఎస్ఆర్ ప్రభుత్వం అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. అప్పట్లో నేను చేసిన పోరాటానికి 7 సంవత్సరాల క్రితం చేసిన పోరాటానికి ఒక హాస్టల్పై ఈ పెద్దపాడు హాస్టల్పై చేసినందుకు రాష్ట్రంలో అన్ని హాస్టల్కి సీసీ కెమెరాలు పెట్టించారు ఆయన. రాష్ట్రంలో ఏ హాస్టల్లో జరగట్లేదండి ఈ పెద్దపాడు హాస్టల్లో జరుగుతున్న దోపిడీ దొంగతనం అవినీతి. ఎందుకు సార్ అరికట్టలేకపోతున్నారు పెద్దపాడు హాస్టల్పై? ఇక్కడున్న ఎమ్మెల్యే కూడా ప్రోత్సహిస్తున్నాడు, మీరు దొంగతనం చేయండి, తీసుకెళ్ళండి, దోపిడీ చేయండి, ఎవరో అడ్డొస్తారో చూస్తాను. వీళ్ళు ప్రోత్సాహం ఎక్కువ ఉంది. ఈ గొండి శంకర్ అన్నాడట, మీరు తీసుకెళ్ళండి, ఎవడొస్తారో చూస్తాను. వచ్చినాడు మేము రామ్మోహన్ మేము అందరం అండగా ఉంటాము, మాకు చంద్రబాబు నాయుడు అండగా ఉన్నాడు, చంద్రబాబు నాయుడు అవినీతిని ప్రోత్సహిస్తున్నాడు, చంద్రబాబు దొంగతనం చేయమన్నాడు, చంద్రబాబు దోపిడీ చేయమన్నాడు, చంద్రబాబు నాయుడు మనందరికి అండగా ఉన్నాడు, ఈడవుడు కోన్కిస్గా గొట్టంగాడని నన్ను ఒక సామాన్యుడిని తీసి పాడేశాడు. గొండి శంకర్ నీ అసలు నిజ స్వరూపం బయట పెడతాం మరికొద్ది రోజుల్లో. మీరు పార్టీల పేరు మీరంతా ఒకటి, అందరూ దొంగలే. ఈ జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ, ధర్మాన ఫ్యామిలీ 2 కుటుంబాలు గజి దొంగలు. వీళ్ళకి నచ్చిన ఐఏఎస్లు ఐపీఎస్లు రప్పించుకుంటారు. సార్ చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీకు ప్రజల మీద, హాస్టల్లో చదువుతున్న పేద పిల్లల మీద మీకు ఏమాత్రంగా అభిమానం ఉంటే, మీలో మానవత్వం ఉంటే, నిజంగా మీరు ప్రజానాయకుడు అయితే, మీరు అవినీతిని అణిచివేయాలనే ఆ లక్ష్యం మీలో ఉంటే, మా జిల్లాకి సరైన కలెక్టర్ని దింపండి, సరైన ఎస్పీని దింపండి. ప్రజల కోసం పనిచేసే కలెక్టర్, ఎస్పీ కావాలి. ఈ రాజకీయ దొంగల చుట్టూ తిరిగి వాళ్ళు పూజ చేసే ఇప్పుడున్న కలెక్టర్, ఇప్పుడున్న ఎస్పీ మాకొద్దు. జిల్లాలో సరైన దమ్మున్న కలెక్టర్ రావాలి, దమ్మున్న ఎస్పీ రావాలి. రాజకీయ నాయకుల మాటలు వినకూడదు. అవినీతి జరుగుతున్న వెంటనే స్పందించాలి. అలాంటి కలెక్టర్ని, అలాంటి ఎస్పీని దింపండి. అలాంటి ఐఏఎస్ని, అలాంటి కలెక్టర్ని, అటువంటి ఎస్పీని దింపండి. అవినీతిని అంతం చేయండి. మా జిల్లాలో జరుగుతున్న అవినీతి అంతం చేయండి. ఈ పెద్దపాడు హాస్టల్లో విపరీతం జరుగుతుంది. అచ్చినాడు వ్యవసాయ శాఖలో ఉన్నాడు, ఆ శాఖలో కూడా విపరీతంగా అవినీతి జరుగుతుంది ఎరువులు. ఈ 2 కుటుంబాలు ఉన్నంతకాలం ఈ జిల్లా కాదు, ఈ రాష్ట్రం కాదు, ఈ దేశమే బాగుపడదు.
తీవ్రవాదుల కంటే డేంజరస్ కింజరాపు అచ్చినాడు, రామ్మోహన్ నాయుడు, ధర్మాన ప్రసాద్, ఈ 2 కుటుంబాలు, కింజరాపు ఫ్యామిలీ, ధర్మాన ఫ్యామిలీ. అదే కోన రవికుమార్ లాంటి వ్యక్తి మా శ్రీకాకుళం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయితే ఆ పెద్దపాడు హాస్టల్పై తాట తీస్తాడు, అవినీతి అంతం చేస్తాడు, అక్కడ వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేస్తాడు. కానీ వీళ్ళు దొంగలు, కింజరాపు ధర్మానోళ్ళు. అందుకోసమే వాళ్ళకి నచ్చిన కలెక్టర్, నచ్చిన ఎస్పీని తెచ్చుకున్నారు. కలెక్టర్కి ఎన్నిసార్లు కంప్లైంట్ చేసాం, పట్టించుకోవట్లేదు, స్పందించట్లేదు. ఇప్పుడున్న కలెక్టరు సరైన కలెక్టర్ మాకు తెంపండి. పెద్దపాడు హాస్టల్లో, పెద్దపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాల జరుగుతున్న అవినీతిని అంతం చేయండి. ఇదే లాస్ట్ అండ్ పైనగా మీకు వీడియో పెట్టాను. ఈ వీడియో ప్రతి ఒక్కరు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి వెళ్ళినట్టు చేర్చేయండి. వెళ్తాది కూడా, వెళ్ళినా వాళ్ళు పట్టించుకోలేదనుకో, నిజంగా ఇది అవినీతి ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం. అయ్యే సామాన్యును, నేను ఒక సామాన్యుడిగా మాట్లాడుతున్నా, మీలా తుత్తుంగలకు భయపడి ఉన్నట్లు మాట్లాడతాం, ప్రజల కోసం మాట్లాడతా. తప్పుడు కేసులు పెడతారా రెడీ, చంపేస్తారా రెడీ, దేనికైనా సిద్ధం. ఏ క్షణం ఉంటామో ఏ క్షణం పోతామో తెలియదు. దానికి భయమా అన్న భగత్ సింగ్ ఆశయాలు కలవాలం మేము. మీలాంటి తుత్తుంగలకు భయపడం. చంద్రబాబు నాయుడు గారు మీరు దీనిపై ఎలా యాక్షన్ తీసుకుంటారో, ఎంత వేగంగా యాక్షన్ తీసుకుంటారో ఈ పెద్దపాడు అంబేద్కర్ గురుకుల పాఠశాలలో జరుగుతున్న అవినీతిపై చూస్తాం. నా పేరు కోరాటి శ్రీనివాసరావు, మీ అందరికీ తెలుసు. నేను ఒక సామాన్యుడిని, ఉత్తరాంధ్ర విప్లవ రైటర్ని, సోషల్ మీడియా దొమ్మన జర్నలిస్ట్ని. నా నెంబర్ 9652558470, ఇంకో నెంబర్ 9550841185. జై భగత్ సింగ్, జై హింద్.